మరొక అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం గత కొంతకాలం నుంచి కొన్ని వారాల నుంచి రహస్య రాకడ లేకపోతే సంఘము ఎత్తబడుట అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా పోయిన వారము దానియేలు గ్రంథంలోని 9వ అధ్యాయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేశాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 3 భాగాలుగా దానిని చేయొచ్చు అని మనం చూసుకున్నాం. మొదటి 2-3 వచనాలు బబులోను చెరలో ఉన్న ఇజ్రాయేలీలు లేకపోతే యూదుల దాస్యము ముగించబడుతుంది అనే విషయాన్ని దానియేలు గారు గ్రహించారు. తర్వాతి అంశము గ్రహించిన దానియేలు గారు ప్రార్థన చేశారు. ఏ విధంగా ప్రార్థన చేశారు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం 20 వచనాల వరకు. దానియేలు గారు చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆలకించబడింది, సమాధానం ఇవ్వబడింది అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. తర్వాతి వచనాలను మనం గమనించినట్లయితే ప్రార్థనకు సమాధానాన్ని మనం అక్కడ చూస్తున్నాం. 20 వచనాల దాకా దానియేలు గారు ప్రార్థన చేశారు. ప్రార్థించిన తర్వాత వెంటనే గబ్రియేలు దూత సమాధానాన్ని తీసుకుని వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఈ ప్రార్థనకు సమాధానము చాలా 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 ప్రాముఖ్యమైన అంశం ఇది. ఈ విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు కొన్ని ప్రకటన గ్రంథంలోని అంశాలను కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను, దానియేలు గ్రంథాన్ని పాత నిబంధన ప్రకటన గ్రంథము అంటాము అని. అద్భుతమైన రివిలేషన్స్ కూడా ప్రత్యక్షతలు దానియేలు గారికి దేవుడిచ్చాడు. ప్రకటన గ్రంథానికి, కొత్త నిబంధన ప్రకటన గ్రంథానికి, పాత నిబంధన ప్రకటన గ్రంథానికి చాలా దగ్గర పోలిక ఉంది. ఇందులో ప్రత్యక్షతలు దానియేలు గారికి ఇవ్వబడ్డాయి. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో కూడా ప్రత్యక్షతలు యోహాను గారికి ఇవ్వబడ్డాయి. దానియేలు గారు కూడా దేవునికి బహుప్రియుడిగా పిలువబడ్డాడు. యోహాను గారు కూడా బహుప్రియుడిగా పిలువబడ్డాడు. ఈ పాత నిబంధనలోనూ ఉన్న ప్రత్యక్షతల సారాంశమే లేకపోతే నెరవేర్పే కొత్త నిబంధనలోనే ప్రకటన గ్రంథము అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మనం నేర్చుకుపోయే అంశము చాలా ప్రాముఖ్యమైనది. కొత్త నిబంధన ప్రకటన గ్రంథంలోని కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలి అని అంటే 23 నుంచి లేకపోతే 24 నుంచి 27 వచనాల్లో రాయబడిన అంశాలు చాలా ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. అయితే సమాధానాన్ని ఇస్తున్నాడు గబ్రియేలు దూత, సమాధానాన్ని ఇస్తున్నాడు. 23వ వచనం నుంచి నేను చదువుతాను. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము అని మాట్లాడుతున్నారు గబ్రియేలు దూత. నువ్వు ప్రార్థన చేసిన మొదటి దినముననే నాకు సమాధానం ఇవ్వమని ఆజ్ఞ బయలుదేరింది, నేను వచ్చాను. ఈ భావాన్ని నువ్వు గ్రహించు, నీకు కలిగిన దర్శన భావమును నువ్వు గ్రహించే ప్రయత్నం చేయి. లేకపోతే నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకైతే నువ్వు కనిపెట్టి ఉపవాసం ఉండి బూడిద పోసుకొని ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తున్నావో దాని యొక్క భావాన్ని నీకు చెప్పడానికి నేను వచ్చాను అని చెబుతూ ఈ 24 వచనాల నుంచి 27 వచనాలను మనం ఒకసారి చదివితే నిజానికి దానియేలు గారు 70 సంవత్సరాల బబులోను చెర గురించి ప్రార్థన చేస్తున్నాడు కదా. ప్రార్థన ఎందుకు చేస్తున్నారు దానియేలు గారు? 70 సంవత్సరాల చెర సంపూర్తి చేయబడుతుంది. తర్వాత మేమేం చేయవలసి ఉన్నది? అక్కడ యెరూషలేము పట్టణము నాశనం అయిపోయింది. మరి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? మాకు విడుదలైతే నువ్వు ఇస్తున్నావు, మా నెక్స్ట్ ప్రణాళిక ఏంటి, మేమేం చేయాలి అనే విషయాన్ని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు సమాధానం ఇస్తున్న అంశము వేరే విధంగా మనకు కనపడుతుంది. నువ్వు 70 సంవత్సరాల చెర గురించి ప్రార్థన చేస్తున్నావు, కానీ ఈ 70 సంవత్సరాల చెర ఎందుకు వచ్చిందో దాని యొక్క చరిత్రను ఒకసారి గమనించినప్పుడు 490 సంవత్సరాల చరిత్ర అందులో దాచబడి ఉంది. ఆ విషయాన్ని కూడా మనం పోయిన వారం చూసాం. 70 సంవత్సరాల దాస్యం ఎందుకు వచ్చింది? అది 490 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రణాళిక, అది లేకపోతే 490 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న ఒక పొరపాటును, ఒక తప్పును ఇజ్రాయేలీలు చేసినట్టుగా దాని ఫలితమే ఈ 70 సంవత్సరాల చెర అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం.
అయితే నీ 70 సంవత్సరాల చెరకు 490 సంవత్సరాల చరిత్ర ఏ విధంగా అయితే ఉందో, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కూడా 490 సంవత్సరాల ప్రణాళిక కలిగిన దేవుని విషయాలను నీకు చెప్పబోతున్నాను. 490 సంవత్సరాల చరిత్ర గురించి నీకు చెప్పాను. ఇప్పుడు జరగబోయే 490 సంవత్సరాల ప్రణాళికను నీకు దేవుడు బయలుపరచమని చెప్పాడు. నువ్వు చేసిన ప్రార్థనకు సమాధానం కూడా అందులో ఉంది. గ్రహించే ప్రయత్నం చెయ్యి అని గబ్రియేల్ గారు మాట్లాడుతున్నారు. మనం కూడా గమనించాలి. ఇప్పుడు మనం నేర్చుకోబోయే పాఠము, లేకపోతే ఆత్మీయ పాఠము రానున్న, అంటే దానియేలు గారికి ప్రత్యక్షపరచబడిన 490 సంవత్సరాల తర్వాత జరగబోయే ఒక అద్భుతమైన ప్రత్యక్షతను ఇక్కడ గబ్రియేల్ గారు బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అది గ్రహించమని చెబుతూ ఉన్నాడు. అది గ్రహించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఇందులో మనం కూడా ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠం నేర్చుకోవచ్చు. దాన్ని తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 24వ వచనాన్ని నేను చదువుతాను. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. దయచేసి బైబిల్ తెరిచి చూసే ప్రయత్నం చేయండి. కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయబోతున్నాం. బైబిల్ ఖచ్చితంగా దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది నేర్చుకున్నప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. భవిష్యత్తులో దేవుని ప్రణాళిక మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 24వ వచనంలో 6 అంశాల గురించి గబ్రియేలు దూత మాట్లాడుతున్నాడు. 6 అంశాలు రాయబడ్డాయి కదండి. 1 తిరుగుబాటును మాన్పుటకును, 2 పాపమును నివారణ చేయుటకును, 3 దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, 4 యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, 5 దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, 6 అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. ఈ 6 అంశాల గురించి మాట్లాడుతూ, ఈ 6 అంశాలు నెరవేర్చబడడానికి నీకు, అంటే నీ జనానికి, పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు సమయము ఇవ్వబడింది అని మాట్లాడుతున్నారు, అని రాయబడింది కదా. ఈ 6 అంశాలు నెరవేర్చబడాలి అని అంటే 70 వారాల సమయము ఇక్కడ ఇవ్వబడింది, మీకు ఇవ్వబడింది అని ఇక్కడ రాయబడింది. అయితే ఈ 70 వారములు అనే చోట మనకు మాతృభాషలో, అంటే ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో షబూవా అనే మాట రాయబడింది. అంటే వీక్ ఆఫ్ ఇయర్స్ అని అర్థం. 70 వారాలు అని అంటే 70 వీక్స్ ఆఫ్ ఇయర్స్ అని అర్థం. దాని అర్థం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కూడా, చాలా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కూడా 77 అని రాయబడింది. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో 77 అని రాయబడింది. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో 70 సెట్స్ ఆఫ్ 7 అని కూడా రాయబడింది. న్యూ సెంచురీ వర్షన్లో 490 ఇయర్స్ అని డైరెక్ట్గా రాయబడింది. ఇట్లా చాలా వర్షన్స్ ఉన్నాయి. ఒక 5-6 వర్షన్స్, యాంప్లిఫైడ్ వర్షన్స్లో కూడా 70 వీక్స్ ఆఫ్ ఇయర్స్ అని రాయబడింది. అయితే దీని యొక్క అర్థం ఏంటి అని అంటే, దాని యొక్క వీక్స్ ఆఫ్ ఇయర్స్ అని అర్థం. అంటే 70 వీక్స్ ఆఫ్ ఇయర్స్. ఈ 6 అంశాలు జరగడానికి, నెరవేర్చబడడానికి 70 వారాల సంవత్సరాలు పడుతుంది అని. అంటే ఎంత అవుతుంది అప్పుడు? 70 ఇంటూ వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు కదా. 70 ఇంటూ 7 490 సంవత్సరాలు కదా. 70 వీక్స్ ఆఫ్ ఇయర్స్, 490 సంవత్సరాలు. దేనికి ఇవ్వబడింది ఈ 490 సంవత్సరాలు? ఈ 6 అంశాలు నెరవేర్చబడడానికి. ఈ 6 విషయాలు మీకు నెరవేర్చబడడానికి 490 సంవత్సరాల సమయము మీకు ఇవ్వబడింది, మీ పట్టణానికి, మీ ప్రజలకు ఇవ్వబడింది అని ఆ దేవదూత మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ 6 అంశాల గురించి ఒక్కసారి బ్రీఫ్గా, ఫాస్ట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి ఎప్పుడెప్పుడు ఇవ్వబడ్డాయి అన్నాడు కదా. ఇవ్వబడ్డాయి అని అంటే ఇవి నెరవేర్చబడ్డాయా లేదా అనే విషయాన్ని ఒక్కసారి ఫాస్ట్గా జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి అంశం ఏంటి? తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ. తిరుగుబాటును మాన్పుటకును మొదటి అంశము. తిరుగుబాటు మాన్పడానికి ఇంగ్లీష్లో టు ఫినిష్ ద ట్రాన్స్గ్రెషన్ అని ఉంటుంది.
ట్రాన్స్గ్రెషన్ అంటే అతిక్రమము, క్రమాన్ని అతిక్రమించడం. అంటే అగైనెస్ట్ లా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, దేవుని చిత్తానికి, దేవుని మార్గానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. దీనిని మనం ఏమంటున్నాం? ఆజ్ఞ అతిక్రమాన్ని ఏమంటున్నాం? మనం పాపము అంటున్నాం కదా. అంటే పాపానికి మనం ఎప్పటి నుంచి ఉంది ఈ పాపము? సృష్టి ఆరంభము నుంచి కూడా ఈ పాపం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ పాపము భూమి మీద విస్తరిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. ఇజ్రాయేలీలు కూడా అనేక మార్లు తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అనేక మార్లు తిరుగుబాటు చేశారు తమ సృష్టికర్తకు, దేవునికి వ్యతిరేకంగా అనేక మార్లు తిరుగుబాటు చేశారు. ఇప్పటి వరకు కూడా పాపము ఎంతగా పెట్టరేగిపోతుందో, ఈ భూమి మీద ఎంత విచ్చలవిడిగా పాపం చేస్తున్నామో కూడా మనకు తెలుసు. ఈ సృష్టి కూడా మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుంది విడుదల కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దాస్యముకు లోనైపోయింది, మూలుగుతుంది, పాపము చేత నింపబడింది, విడిపించబడాలని ఆశతో మూలుగుతుంది సృష్టి. అంతగా విస్తరించబడిన ఈ తిరుగుబాటు, ఈ పాపమును మానుపడానికి ఆయన ఒక విషయాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు. ఈ అంశం గురించి మాట్లాడుతున్నాడు. ఈ 70 వారాలలో ఇదొక అంశము. పాపాన్ని మాన్పివేయడానికి, తిరుగుబాటును మాన్పివేయడానికి. అయితే ఈ పాపము, ఈ తిరుగుబాటు ఎప్పుడు మానిపోయింది? ఎప్పుడు ఆగిపోయింది? ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టబడింది? లేకపోతే దానికి ఒక సమాధానము, ఒక సొల్యూషను ఎప్పుడు దొరికింది మనకు ఈ పాపానికి? ప్రభువైన క్రీస్తు వారు సిలువ మీద ఒక మాట పలికారు కదా. యోహాను సువార్తలో మనం చూస్తాము, సమాప్తమాయెను అని. సమాప్తమాయెను అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? తను వచ్చిన ప్రతి పని కూడా సిలువ మీద సమాప్తం చేయబడింది. ఆయన శరీరము దున్నబడడం వలన, ఆయన రక్తము కార్చబడడం వలన, ఆయన రక్తము చిందించడం వలన పాపము, ఆనాడు యూదులందరూ లేకపోతే ఇజ్రాయేలీలందరి పాపము ఏ విధంగా క్షమించబడేది? గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము వలన. కానీ అది వారి హృదయాలను మార్చలేకపోయింది. కానీ తిరిగి వాళ్ళు పాపం చేస్తూనే వస్తూ ఉన్నారు. టెంపరీగా అది పాపాన్ని క్షమించగలిగింది, కానీ హృదయాన్ని మార్చలేకపోయింది. అయితే ఈ పాపము చేయకుండా ఉండడానికి దేవుడు ఒక మార్గాన్ని తీసుకొని వస్తున్నారు. అది ప్రభువైన క్రీస్తు వారి ద్వారా రక్త ప్రోక్షణము జరగాలి, పాపము క్షమించబడాలి. పాత నిబంధనలో రక్త ప్రోక్షణం జరిగింది, కానీ తప్పు చేస్తూనే వస్తూ ఉన్నారు. పాపము విచ్చలవిడిగా పెరిగిపోయింది. కానీ ప్రభువైన క్రీస్తు వారి రక్తము ద్వారా, పరిశుద్ధ రక్తము ద్వారా పాపానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించారు. తిరుగుబాటు మానపడానికి ఆయన రక్తము చిందించడం వలన, సిలువలో ఆయన చేసిన త్యాగం వలన పాపానికి ఫుల్ స్టాప్ పడింది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నామమును ఒప్పుకుంటారో వారు ఏం చేయబడతారు? విధేయులుగా మార్చబడతారు కదా. ఎందరైతే ఆయన నామమందు, అంటే ఒక వ్యక్తి ద్వారా, ఒక అవిధేయుని ద్వారా, అంటే ఆదాము ద్వారా, ఒక అవిధేయత ద్వారా ఈ లోకంలోకి పాపం ఏ విధంగా ప్రవేశించిందో, ఒకని విధేయత వలన, ప్రభువైన క్రీస్తు వారి విధేయత వలన, దేవుని చిత్తము నెరవేర్చబడడం వలన, సిలువ మీద మరణించడం వలన ఈ లోకంలో నీతి కూడా, ఆయన నీతిని స్థాపించినట్టుగా చూస్తున్నాం. ఎంతమంది అయితే ఆయన ఆ నామమందు విశ్వాసం ఉంచుతారో ఆయన అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అనే విషయము ఖచ్చితంగా మనకు తెలుసు కదా. ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన ఏం జరుగుతుంది? ఈ తిరుగుబాటు మానిపోతుంది కదా. క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం వలన రెబలియస్ నేచర్ ఏ వ్యక్తికి అయితే ఉందో, వారు పాపులని గ్రహించిన తర్వాత వారి జీవితాన్ని మార్చుకుని మారు మనస్సు పొంది క్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా ఈ ఫుల్ స్టాప్ పడుతుంది. ఈ తిరుగుబాటుకి, ఈ పాపానికి ఫుల్ స్టాప్ పడుతుంది, ఆగుతుంది. పాపానికి ఆయన ఒక సొల్యూషన్ని తీసుకొని వచ్చాడు క్రీస్తు వారి సిలువ మరణము ద్వారా. ఈ తిరుగుబాటు మాన్పడానికి ఈ అంశము ఎప్పుడు నెరవేర్చబడింది? సిలువ మీద నెరవేర్చబడింది, ప్రభువైన క్రీస్తు వారిలో నెరవేర్చబడింది కదండి. రెండవ అంశాన్ని చూద్దాం. పాపమును నివారణ చేయుటకు, టు మేక్ అన్ ఎండ్ ఆఫ్ సిన్.
పాపానికి అక్కడ పాపము స్టాప్ అవ్వడానికి మనం చూసాము. మొదటి అంశంలో పాపాన్ని మాన్పడానికి క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి శిలువ మరణాన్ని పొందారు. అయితే ఈ పాపానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, కంప్లీట్గా ఎండ్ తీసుకురావాలి. పాపము ఇక చేయకుండా ఎప్పుడు జరుగుతుంది ఇది? పాపానికి ఎండ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనకు ఒక్క మాట మొదటి యోహానులో ఒక మాట చూద్దాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. మొదటి యోహాను 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. పాపము చేయజాలడు అంటే ఏంటి అర్థము? అసలు చేసే అవకాశం లేదు, ఫుల్ స్టాప్ అన్నమాట. అక్కడ ఎప్పుడు దేవుని మూలముగా పుట్టిన వాని జీవితంలో ఒకటి, ఆయన బీజము ఎవరి అందైతే నిలవబడుతుందో, ఎవరి అందైతే ఉంటుందో వాడు పాపం చేయలేడు. ఇక పాపము చేయజాలడు, ఫుల్ స్టాప్. ఇక అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తిలో ఆయన బీజము నిలవాలి. ఏంటి ఆయన బీజము? సీడ్ ఏంటి? దేవుని సీడ్ ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా ఎంతమంది అయితే నడిపించబడతారో, పరిశుద్ధాత్మ ఎంతమందిలో అయితే నివాసం చేస్తారో అప్పుడు ఆ వ్యక్తి పాపము చేయడానికి భయపడతాడు, పాపము చేయడానికి జంకుతాడు, ఫుల్ స్టాప్ పడుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు వారు శిలువ మరణం ద్వారా కాదు, శిలువ మరణించిన తర్వాత తిరిగి లేవడం ద్వారా, పునరుత్థానము ద్వారా కదా. క్రీస్తు వారు మరణించి తిరిగి లేవడం ద్వారా ఆయన పరలోకానికి ఆరోహణమైపోయి ఆయన ఏం చెప్పాడు? నేను వెళ్ళి ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను అన్నాడు. ఆయన వచ్చి మీలో నివాసం చేస్తాడు అని చెప్పాడు. ఆయన వచ్చి పాపాన్ని ఒప్పింపజేస్తాడు అని చెప్పాడు. లోకాన్ని సమాధానపరుస్తాడు, మీరు సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పాడు కదా. పాపాన్ని ఒప్పింపజేసి పాపము చేయకుండా ఆయన మనలో నివాసం చేస్తూ మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు జరుగుతుంది అది? ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత. పరిశుద్ధాత్మ దేవుడు బీజము అంటే, ఆయన బీజం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమందిలో అయితే నిలుచునో ఆయన నివాసం చేస్తాడో వారిక పాపము చేయజాలడు. ఇదొక సొల్యూషన్. పాపానికి ఫుల్ స్టాపు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఈ భూమి మీద జరుగుతున్నప్పుడు, ఆయన దిగి వచ్చినప్పుడు, ఆయన ఎంతమంది హృదయములో అయితే నివాసం చేస్తున్నారో వారికి పాపము చేయజాలరు కదా. ఇది అంటే కంప్లీట్గా పాపానికి ఫుల్ స్టాప్ పడిందా? కంప్లీట్గా పాపం అనేది ఈ భూమి మీద లేకుండా పోయిందా అని అంటే ఒక సొల్యూషన్. పాపము విస్తరించకుండా ఆయన రక్తము చిందించాడు, ఇక పాపము చేయడానికి అవకాశం లేదు, ఒక మార్గాన్ని ఆయన చూపించాడు. పాపం కంప్లీట్గా చేయకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. అయితే ఇంకా పాపం జరుగుతుందంటే కదా, అంటే ఇది కంప్లీట్గా ఇంకా నెరవేర్చబడలేదు, ఫుల్గా కంప్లీట్గా నెరవేర్చబడలేదు. ఎప్పుడు పార్షియల్గా ఈ రెండు విషయాలు నెరవేర్చబడ్డాయి. అందులో ఒక మార్గాన్ని మనం చూసాము, క్రీస్తు వారి యొక్క మరణము ద్వారా, పునరుత్థానము ద్వారా. అన్యులకి ఇక్కడ రెండు రకాల మనుషులను చూస్తున్నాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద రెండు రకాల మనుషులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా. ఎవరు? యూదులు అంటే దేవుని ప్రజలు, దేవుని ప్రజలు కానివారు. దేవుని ప్రజలు వేరు, దేవుని ప్రజలు కానివారు. ఎందుకు? మొట్టమొదటగా యూదులలో నుంచి రక్షణ రావాలి కదా. ఆయన యూదులను ఏర్పాటు చేసుకున్నాడు, ఇజ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత అన్ని జనులకు అవకాశం వచ్చింది. మనము ఆయన యొక్క వివాహం నుంచి కూడా నేర్చుకుంటూ వస్తున్నాం ఈ అంశాన్ని. మనకు అవకాశం ఇవ్వబడింది, మనకు ఒక రక్షణ భాగ్యాన్ని, ఒక రక్షణ సువార్తను ప్రకటించి రక్షణ మార్గాన్ని మన ముందుకు తీసుకొని వచ్చాడు. అన్యులకు పాపము చేయకుండా ఉండే ఒక మార్గాన్ని ఆయన మన ముందు ఉంచాడు. అన్యులు ఇప్పుడు పాపం చేయకుండా క్రీస్తు వారిని అంగీకరించి పాపము చేయని జీవితం జీవించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రెండవ గుంపు ఉంది, వారు దేవుని అంగీకరించలేదు. ఇంకా ఈ విషయమే మనకు ప్రాముఖ్యమైనది. యూదులలో ఇంకా క్రీస్తు వారిని అంగీకరించని వారు ఉన్నారు. ఇది ఎప్పుడు నెరవేర్చబడుతుంది? వీళ్ళు కూడా పాపము చేయకుండా ఎప్పుడు ఉండే అవకాశం ఉంది. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఆయన రెండవ రాకడలో. మనం ఈ 27 వచనాలు నేర్చుకునేసరికి ఈ అంశాన్ని కూడా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం తర్వాత. అయితే అది ఎప్పుడు కంప్లీట్గా పాపానికి ఫుల్ స్టాప్ పడుతుంది అని అంటే ఆయన రెండవ రాకడలో
క్రీస్తు వారి రెండవ రాకడ. అది కూడా మనకు ఈ ఏ డేట్స్ అయితే ఉన్నాయో అందులోనే వస్తుంది. సో అది మీకు జస్ట్ తెలుసుకోవడానికి చెప్తున్నాను. ఆయన క్రీస్తు వారు 1000 ఏళ్ల పాలనలో కంప్లీట్గా పాపం అనేది లేకుండా నీతి అక్కడ నివాసం చేస్తుంది అని మనం చూస్తాము. పాపం అనేది ఉండదు. అది కంప్లీట్గా ఆయన రెండవ రాకడలో నెరవేర్చబడుతుంది. మూడవ అంశాన్ని దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, టు మేక్ రీకన్సిలియేషన్ ఫర్ ఇనిక్విటీ. ప్రాయశ్చిత్తము చేయబడడానికి, ప్రాయశ్చిత్తము అని అంటే ఇక్కడ రీకన్సిలియేషన్ అనే మాట రాయబడింది. రీకన్సిలియేషన్ అంటే అర్థం ఏంటి? ఇద్దరు వ్యక్తులు యొక్క స్వభావము విరుద్ధంగా ఉంటుంది, లేకపోతే ఇద్దరు వ్యక్తులకు గొడవ అయింది, ఇద్దరు విడిపోయారు, వాళ్ళ మధ్య రీకన్సిలేషన్ జరిగిందంటే వారి మధ్య సమాధానము జరిగింది అని అర్థం. వాళ్ళు తిరిగి వారి తప్పులను తెలుసుకొని వారి పొరపాట్లను తెలుసుకొని ఇద్దరు కలిసిపోయారు అని అర్థం. ఇక్కడ ప్రాయశ్చిత్తము జరుగుతుంది. ఎప్పుడు జరిగింది ప్రాయశ్చిత్తము? క్రీస్తు వారి మరణము ద్వారా కదా. యాక్చువల్గా ఎవరి మధ్యలో గొడవ ఉంది? దేవునికి మనకు మధ్యలో గొడవ ఉంది. గొడవ ఉందంటే అర్థం ఏంటి? మనం పాపంలో జీవిస్తున్నాము, ఆయన పరిశుద్ధుడు, మనము ఆయన వద్దకు రాలేము. మనకు ఆయనకు మధ్యలో దూరం ఉంది, దేవునికి మనకు మధ్యలో దూరం ఉంది. ఇది రీకన్సిలియేషన్ చేయబడాలి, ఇది ప్రాయశ్చిత్తం జరగాలి, సమాధానపరచబడాలి. ఎవరి ద్వారా సమాధానపరచబడుతుంది అని అంటే ప్రభువైన క్రీస్తు వారి ద్వారా అనే మధ్యవర్తి ఎవరు? దేవునికి మనిషికి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట చూస్తాం మనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునితో సమాధానం ఎవరితో? క్రీస్తు ద్వారా. క్రీస్తు వారిని అంగీకరించిన వారు మాత్రమే దేవునితో సమాధానపరచబడగలరు, లేకపోతే ఎవరు ఆయనతో సమాధానపరచబడలేరు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. ఆయనతో సమాధాన స్థితికి రానంత వరకు కూడా అందరూ కూడా పాపులే. లోకంలో జీవిస్తున్న వారు దేవునితో సమాధానము లేదు. ప్రాయశ్చిత్తం జరగాలి. క్రీస్తు వారు ప్రాయశ్చిత్తంగా వచ్చారు. ఆయన ద్వారా మాత్రమే మనం దేవునితో సమాధాన స్థితికి వెళ్ళగలము. లేకపోతే లోకముకు ఏ విధంగా తీర్పు తీర్చబడిందో, ఏ విధంగా అయితే తర్వాత జరిగే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో అందరూ కూడా అందులో భాగస్తులే. ఎవరు ప్రాయశ్చిత్తం ఎవరు రీకన్సిలియేషన్ చేయబడతారంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా దేవునితో సమాధానపరచబడిన వారే. అది జరగడానికి 4వ అంశాన్ని యుగాంతము వరకు ఉండిన నీతిని బయలుపరచుటకు, టు బ్రింగ్ ఇన్ ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్. నీతి ఎప్పటి వరకు నివాసం చేయాలి? యుగాంతము వరకు కూడా. నీ నీతి శాశ్వతమైనది అని 119వ కీర్తనలో 142వ వచనంలో రాయబడింది. నీతి ఆయనకు సంబంధించింది, ఆయనది. అది అబ్రహాం గారికి నీతిమంతునిగా తీర్చబడింది. ఎప్పుడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు? ఆయనను నమ్ముకున్నప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచెను. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను కనుక నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఎంతమంది అయితే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు అని రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తాం. విశ్వసించిన ప్రతి వాడు కూడా నీతిమంతు. ఎంతవరకు ఉండాలి ఈ నీతి? ఎవర్ లాస్టింగ్, ఫర్ ఎవర్, చనిపోయేంత వరకు. ఈ నీతిని స్థాపించడానికి ఇది కూడా ఎక్కడ నెరవేర్చబడింది? క్రీస్తు వారిలోనే, ఆయన మొదటి రాకడలోనే కదండి. ఇది కూడా అక్కడ నెరవేర్చబడింది. నేను నీకు అది తర్వాత చాలా అంశాలు ఉన్నాయి కానీ టైం లేదు కాబట్టి బ్రీఫ్గా, మనకు తెలిసిన విషయాలే కాబట్టి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 5వ అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, టు సీల్ అప్ ద విజన్ అండ్ ప్రాఫెసీ. అంటే మీకు ఇప్పటిదాకా దానియేలు గారితో మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా ఏ దర్శనాలు అయితే చూసావో, నీకు ఏవైతే బయలుపరచబడ్డాయో వాటన్నిటికీ సీల్ వేసే దానియేలు, దీనిని ఇప్పుడే బయలుపరచకు, దీనిని ఇప్పుడే రివీల్ చేయొద్దు అనే విషయాన్ని కూడా మాట్లాడుతున్నాడు. ఆ విషయం మనకు 12వ అధ్యాయంలో కూడా చూస్తాం. 12వ అధ్యాయంలో దానియేలు 12వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాను నేను. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. అంత్యకాలం వరకు ఇది ముద్రించబడాలి, దీనిని అప్పుడే రివీల్ చేయకు అని అన్ని విషయాలు, ప్రత్యక్షతలు అన్నీ చెప్పి వీటిని అన్నిటిని ముద్రించి ఇప్పుడే రివీల్ చేయొద్దు అని రాయబడింది.
మనకి ప్రకటన గ్రంథంలో కూడా ఇక్కడ ముద్రించినవి ఇక్కడ సీల్ చేయమని దానియేలుకు ఆజ్ఞాపిస్తే అక్కడ ఏం చేయబడింది? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుతాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. ఇక ముద్ర ఎప్పుడు? యోహాను కాలం నాటికి అవి రివీల్ చేయబడ్డాయి. ఆ ప్రకటన గ్రంథం రాయబడిన నాటికి రివీల్ చేయబడ్డాయి. ముద్ర వేయొద్దు, సీల్ చేయొద్దు. దానిని ఇంకా అందరూ తెలుసుకోవాలి, సత్యమును గ్రహించాలి. దానియేలు గారికి జరగబోయే సంఘటనలు చెప్పారు. తర్వాత ప్రకటన గ్రంథంలో ఆయనకు కూడా జరగబోయే సంఘటనలు చెప్పి ఇక దాన్ని ముద్రించకు. ఇవందరికీ ప్రత్యక్షపరచబడాలి, సత్యమును వారు గ్రహించాలి. ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వీటిని ముద్రించేసే ఇప్పటి వరకు అని చెప్పి 5వ అంశంగా చెప్పినట్టుగా చూస్తున్నాం. దానిని దానియేలుకు ప్రత్యక్షపరిచిన ప్రతి అంశం కూడా అక్కడ ముద్రించబడింది, సీల్ వేయబడింది. 6వ అంశము అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. ఈ 5 అంశాలను మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఈ 5 అంశాలు కూడా ప్రభువైన క్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయి. ఆయన మొదటి రాకడలో నెరవేర్చబడ్డాయి. ఈ 6వ అంశం ఏదైతే ఉందో అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, టు అనాయింట్ ద మోస్ట్ హోలీ ప్లేస్. అతి పరిశుద్ధ స్థలము అభిషేకించబడాలి. అతి పరిశుద్ధ స్థలం అంటే మనం చూసాం ఒకసారి ఎలా ఉంటుంది. దేవుని మందిరము ఒక ఆవరణ ఉంటుంది కదా, ఔటర్ కోర్ట్ అనేది ఒకటి ఉంది, బౌండరీస్ ఒకటి ఉంటుంది. అందులో మధ్యలో 2 రూములు కలిగిన గదులు ఉంటాయి. మొదటిది పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలము. ఇది మందిరం యొక్క నిర్మాణము. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలము అభిషేకించబడాలి. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. అక్కడ పాత నిబంధనలు దేవుని సన్నిధి ఉంటుంది. దేవుడే అక్కడ మాట్లాడతాడు డైరెక్ట్గా యాజకులతో. అంటే అక్కడ దేవుని నివాస స్థలము అతి పరిశుద్ధ స్థలం. అది అభిషేకించబడాలి. అది ఆల్రెడీ పాత నిబంధనలు అభిషేకించబడిందే, దేవుడు అక్కడ నివాసం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మరి రాయబడిన మాట ఏంటి? దేవుడు అంటే దీనిని యాక్చువల్గా ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో క్రీస్తు వారు అభిషేకించబడాలి. క్రీస్తు అనే మాట కూడా అక్కడ చూస్తాం. క్రీస్తు వారు అభిషేకించబడాలి. అతి పరిశుద్ధ స్థలంలోనే క్రీస్తు వారు అభిషేకించబడాలంటే ఎప్పుడు జరగాలి ఇది? అభిషేకం అంటే ఏంటి? మనం జనరల్ మీనింగు హోలీ అంటే ఏంటి? సపరేట్ చేయబడడం కదా. ప్రత్యక్ష అంటే పరిశుద్ధపరచబడిన వారు ఒక పని కొరకు సపరేట్ చేయబడతారు. మనము పరిశుద్ధులము, మనము కూడా హోలీ కదా, మనం కూడా పరిశుద్ధులము. క్రైస్తవులందరూ కూడా పరిశుద్ధులే. అంటే అర్థం ఏంటి? సపరేట్ చేయబడిన వారు, ఏర్పరచబడిన వారు. దేని కొరకు? క్రీస్తు కొరకు మాత్రమే జీవించడానికి ఏర్పరచబడిన వారిని క్రైస్తవులు అంటారు, పరిశుద్ధులు అంటారు. పరిశుద్ధుడు అంటే ఏర్పరచబడిన వారు, పరిశుద్ధంగా జీవిస్తున్నవారు, ఒక పర్పస్ కోసము నియమించబడిన వారు. ఇక్కడ క్రీస్తు వారు పరిశుద్ధపరచబడాలి, అభిషేకించబడాలి. దేని కొరకు? ఆయన రాజుగా అభిషేకించబడాలి. ఆయన పరిపాలన చేయబోతున్నాడు. 1000 ఏళ్ల పాలనలో ఆయన రాజుగా అభిషేకించబడాలి. ఇది ఇంకా నెరవేర్చబడలేదు. ఇది నెరవేర్చబడవలసి ఉన్నది. మొదటి 5 అంశాలు క్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయి. అది ఏ విధంగా నెరవేర్చబడ్డాయో కూడా మనం తర్వాత డీప్గా వెళ్తున్నప్పుడు తర్వాతి వచనాలను చదువుకుంటున్నప్పుడు నేర్చుకుంటాము. ఈ 6వ అంశము క్రీస్తు వారి 1000 ఏళ్ల పాలనలో 2వ రాకడలో అది నెరవేర్చబడబోతుంది. ఇవి ఈ 6 అంశాలు. ఈ 6 అంశాలకు మీకు ఎంత సమయం ఇవ్వబడింది అన్నాడు? 70 వారాలు, అంటే 490 సంవత్సరాలు ఇవ్వబడ్డాయి. అయితే మరొకసారి దానియేలు గ్రంథాన్ని ఒకసారి రండి. 9వ అధ్యాయాన్ని చూస్తాను. 9వ అధ్యాయంలో 25వ వచనాల నుంచి ఒకసారి చదివితే 25, 26 వచనాలలో ఆ అంశాలు కాదు కానీ మీకు ఆ సంవత్సరాల గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ 70 సంవత్సరాలు 3 భాగాలు చేయబడింది. ఈ 70 సంవత్సరాలను కూడా 3 భాగాలుగా విభజించారు. ఇక్కడ యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. మొట్టమొదటగా ఈ 70 వారాలలో 7 వారాలు సపరేట్ చేయబడ్డాయి. ఏంటి? ఈ 7 వారాలలో ఇది జరుగుతుంది.
దాని గురించి నేర్చుకుందాం. 7 వారాలలో ఈ విషయాలు జరుగుతాయి అనే విషయం మళ్ళీ సపరేట్ చేసి ఏ వారాలలో ఏమేమి జరుగుతాయి అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ రాయబడింది. అది నేర్చుకుందాం తర్వాత. అయితే ఇక్కడ 7 వారాలు అని ఒక గుంపును చేస్తున్నాడు, ఒక గ్రూపుగా తయారు చేస్తున్నాడు. 7 వారాలలో జరగవలసిన సంఘటనల గురించి రాయబడింది. 7 వారాలు అంటే అర్థం ఏంటి? 7 ఇయర్స్ కదా, 7 వీక్స్ ఆఫ్ ఇయర్స్. 7 × 7 49 సంవత్సరాలు. 7 వారాలంటే 49 సంవత్సరాలు. 7 వీక్స్ ఆఫ్ ఇయర్స్. 7 × 7 49 సంవత్సరాలలో ఈ విషయాలు జరగాలి. తర్వాత 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. 62 వారాలు అని రాయబడింది. 62 వారాలు అనేది కూడా సపరేట్ చేయబడింది కదా. 7 వారాలు సపరేట్ చేయబడింది. 7 × 7 49 సంవత్సరాలు. తర్వాత 62 వారాలు 62 × 7 ఎంత అవుతుంది? 434 సంవత్సరాలు. 434 సంవత్సరాలలో జరగవలసిన విషయాల గురించి కూడా రాయబడింది. ఇది ఒక గ్రూపుగా చేయబడింది. తర్వాత 27వ వచనంలో అతడు 1 వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. 1 వారం గురించి అక్కడ రాయబడింది. అంటే 7 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయినాయి? 49 సంవత్సరాలు, 434 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కలిపితే మొత్తం 490 సంవత్సరాలు, 70 వారాలు కదా. ఈ లెక్క జస్ట్ మైండ్లో పెట్టుకోండి అండి. వచ్చే వారము వీటి ఒక్కొక్క గ్రూపుగా 7 వారాలలో ఏం జరిగింది, 62 వారాలలో ఏం జరిగింది, 1 వారంలో ఏం జరిగింది, ఇవన్నీ మనం కరెక్ట్గా లెక్కలు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఆయన ఎప్పుడు రాబోతున్నాడో అనే విషయము దగ్గరగా సూచనగా మనం గ్రహించే అవకాశం ఉంది. ఆ లెక్కలు తెలిసినప్పుడు మనకు భయం వేసే అవకాశం కూడా ఉంది. ఎంత సమయం మనకు మిగిలిందో కూడా మనం గ్రహించే అవకాశం ఉంది కదా. ఈ 70 వారాలను 7 వారాలు, 62 వారాలు, 1 వారము ఈ విధంగా డివైడ్ చేయబడింది. మొత్తం 70 వారాలు అంటే 49 సంవత్సరాలు, 434 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, మొత్తము 490 సంవత్సరాలు. ఈ 3 గ్రూపులను జస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఒక్కొక్క గ్రూపులో ఏమేమి జరుగుతుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది. ఈ 70 వారాలు ఎక్కడి నుంచో మొదలవ్వాలిగా. ఎక్కడి నుంచో మనం ఒక స్టార్ట్ చేస్తున్నామో 70 వారాలు ఒక సమయం చెప్పినాము అని అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే విషయం తెలియాలి. ఎప్పటి నుంచి మొదలవ్వాలి ఈ 70 వారాలు అనే విషయము మనము దేవుని చిత్తం అయితే వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు దయచేసి మిస్ అవ్వకుండా ఉండే ప్రయత్నం చేయండి. మనము కొంచెం డీప్గా రేపు వచ్చే వారం కొంచెం లోతుగా ధ్యానం చేసుకునే అవకాశం ఉంది. హల్లెలూయా.